ఓ 14 సంవత్సరాల అమ్మాయిని లోపలికి పట్టుకెళ్ళి ఏం చేశానని చెప్పినాడో మీరే వినండి ఒకసారి. 14 సంవత్సరాల అమ్మాయిని పోయి ఒక మైనర్ అమ్మాయిని రూమ్ లోకి తీసుకొని పోయినావు. 14 years బాబు. దేనికి తీసుకుంటుందా? నీ మనసులో ఏమనుకుంటున్నావు? నేనేమనుకుంటున్నా అంటే రూమ్ లోకి ఎందుకు తీసుకెళ్ళాడు? అదే నువ్వేమనుకుంటున్నావు, అదే నీ మనసులో ఏమనుకుంటున్నావు అదే. నేను రూమ్ లోకి తీసుకెళ్ళి అనుకుంటున్నా. నీ మనసులో నువ్వేమనుకుంటున్నావు అదే అక్కడ అదే కల్చర్. అది కొలంబియాలో ఏమనుకున్నావు? అది మైనర్ అమ్మాయిని రూమ్ లోకి తీసుకెళ్ళినావు, చిన్న అమ్మాయి అది ఇది అన్నావు. ఇప్పుడు 14 years అమ్మాయి 16 years అమ్మాయి చేస్తుంది కదా. అంటే వయసు అడిగితే అన్న చెప్పిండు, తర్వాత ఒకలా చెప్పిండు. మొత్తానికి 14 years అమ్మాయిని అదే అంటున్నా, నీ మనసులో నువ్వేమనుకుంటున్నావు అదే. అదే 1000 రూపాయలు ఉంటే నువ్వు రా వెళ్ళిరా, 1000 రూపాయలు ఉంటే అదే అని చెప్తున్నా వీడియోలో. నేను ఏం చెప్తున్నా, ఇది చట్టరీత్యా నేరం కాదని మీరు ఎలా అనుకుంటున్నారు? మీరు ఈ ఆడియో ఫైల్ సరిపోతుంది పాక్సోకి, తెలుసా మీకు? అది ఎంత స్ట్రాంగ్ చట్టం. అది జోక్ ఒకటి వేస్తేనే సీరియస్గా తీసుకునే సమాజం ఇది. మరి డైరెక్ట్గా లైంగికంగా నేను ఆ మాటని పూర్తి కూడా చేయను. నేను 4 సంవత్సరాల క్రితం ఒక రోడ్డు మీద ఉన్న అమ్మాయిని తీసుకెళ్ళి అన్నం పెట్టి ఆదరించి బట్టలు కొని చెల్లి అంటే నువ్వు దాన్ని తీసుకొచ్చి రేప్ కేసు అంట కడతావా? దరిద్రులు కళ్ళు పోతాయి చెప్తున్నాను. 4 మీద మచ్చలున్న 2026 నాకు పోయిన దరిద్రం అంతా నీకు అంటిపోద్ది, నీకే అంటికిపోద్ది. ఎందుకంటే అంత దరిద్రం పనులు చేసావు. పాపం ఊరికి నువ్వు ఎన్ని గుళ్ళు తిరిగినా, నువ్వు ఎన్ని హోమాలు చేసినా ఈ దరిద్రం నిన్ను వదలద్దు. అసలు ఆడియో లీక్లో ఏముందిరా? వాడెవడో ఫోన్ చేసి అన్నా 14 ఏళ్ళ అమ్మాయిని రూమ్లోకి తీసుకెళ్ళి ఏం చేసావన్నా అన్నారు. నీ మనసులో నువ్వేమనుకుంటున్నావో అదే అన్నాను, అంతే. ఆడి మనసులో ఏమనుకుంటారో నాకేం తెలుసురా? అంటే మీ తమ్ముడు కూతురు తండ్రికి అక్రమ సంబంధం అంటకైతే జైల్లోకి వెళ్ళాడు. నువ్వు అన్నా చెల్లికి అంటే మీ ఫ్యామిలీ అంతా ఇంతేనరా? అంటే అతి దరిద్రంగా ఆలోచిస్తారా? ఆడ మనసులో ఏమనుకుంటానో నాకేం తెలుసురా? నువ్వు మంచిగా అనుకోవాలి కానీ చెడ్డగా ఎందుకు అనుకుంటావురా? నా ఫుల్ వీడియోలో చెప్పానా? చెల్లి ఆడబడుచు అన్ని వస్త్రాలు కొన్నాను, బట్టలు కొన్నాను, అన్నం పెట్టానని చెప్పాను ఫుల్ వీడియోలోని. ఆ వీడియో కూడా చివరిలో చెప్పాను, మొత్తం అంతా చెప్పాను. స్త్రీల హక్కుల కోసం, అదైతే ఆ చిన్నపిల్లల హక్కుల కోసం, మానభంగం కోసం పోరాడుతున్నా అంతా చెప్పాను. ఆ వీడియో చూస్తే ఏడుపు వస్తుంది రా ఎవరికైనా ఏడుపు వస్తుంది. దరిద్రం నా కొడుకువి, నీ స్వార్థం కోసం వీడియోలు చేశావు. నీలాంటి వాడికి అలాగే అవ్వాలి. ఆ డబ్బులు వచ్చిన 4-5 లక్షలు వస్తాయి కదా, తీసుకెళ్ళి మీ అమ్మగారు కాళ్ళ కింద పెట్టు. అమ్మ అక్రమ సంబంధాలు అట్టగట్టి డబ్బులు సంపాదించాను అమ్మ, నన్ను దీవించమ్మా అని చెప్పు. సిగ్గు ఉండాలి రా, సిగ్గు లజ్జ ఉండాలి.